కొసగే ధరణిలో వెలసెను దైవతనయుడు రక్షణ వరమును మన కొసగే కలువరి బలిలో పాల్గొనరండి కలువరి బలిలో పాల్గొనరండి దేవుని దీవెనలు పొందగరండి దేవుని దీవెనలు పొందగరండి ఆరాధించండి ఓ ప్రియ సంఘమా రండి రండి ప్రభు ప్రియ సంఘమా స్తుతించరారండి రక్షణ సంగమా వరములు పొందండి ఆదర్శ సంగమా ధరణిలో వెలసెను దైవతనయుడు రక్షణ వరమును మన కొసగే నెరవేర్చుటకు మానవ పాపం పరిహరించుటకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు మానవ పాపం పరిహరించుటకు మరియ గర్భాన రూపం దాల్చి మరియ గర్భాన రూపం దాల్చి భువిలో వెలసిన దైవతనయుని భువిలో వెలసిన దైవతనయుని ఆరాధించండి ఓ ప్రియ సంఘమా రండి రండి ప్రభు ప్రియ సంఘమా స్తుతించరారండి రక్షణ సంగమా వరములు పొందండి ఆదర్శ సంగమా. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియా సహోదరి సహోదరులారా. ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు తల్పనేని శ్లేవమ్మ జన్మదిన సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా అనన్య కీర్తనలకు ఆత్మాభిషేకం మంచి భవిష్యత్తు మరియు బాలస్వామి ఆనందాత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కీర్తిశేషులు రాపర్తి జోసఫ్ జోజి మాస్టర్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కెనడా నుంచి జిల్లేపల్లి నాగేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న మెడబలిమి డైనా ప్రియకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని మెడబలిమి ధైర్యానంద్ ఫ్రాన్సిస్ రాజీ అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం మేదనమెట్ల విచారణ శ్రీ జాగర్లమూడి నాగేశ్వరరావు శ్రీమతి న్యాసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మనుమునకు మంచి ఉద్యోగము తలంపులు నెరవేరినట్లు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా రత్నప్రసాద్, బాలజ్యోతి, ధీరజ్, నాగార్జున, ఋషి, శ్రీ ప్రభాత్ మరియు జయశీల అర్పిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జన్మదినం జరుపుకుంటున్న తానుగుండ్ల శస్విరెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, వారి కుటుంబమునకు మంచి భవిష్యత్తును ఆయుర్యం ప్రసాదించమని అమ్మమ్మ నిర్మల, తాతయ్య విజయ్ కుమార్ రెడ్డికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. చిన్నాబత్తుని క్రీస్తురాజు, మేరీరాణి, యేసుబాల, స్వరూపరాణి, క్రిస్తీనమ్మ, శౌరి అన్నయ్య, ప్రేమ్ కుమార్, సంతోష్ కుమారులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, చిన్నాబత్తుని శౌరయ్య, శౌర్యులు, శాంతకుమారుల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు.
సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ ప్రసాద్ అప్పు త్వరగా తీరాలని, అర్జున్కు సంపూర్ణ స్వస్థత, మంచి భవిష్యత్తును ప్రసాదించమని ప్రసాద్ మరియు విజయరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పాప మెర్సీ జాయ్ పుట్టినందుకు కృతజ్ఞతగా తల్లిదండ్రులు సురేష్ రత్నకుమార్ అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా పవిత్ర వారములో మనము ఈరోజు బుధవారములో ఉన్నాము. తల్లి తిరుసభ ఈ బుధవారాన్ని మామూలుగా స్పై వెన్స్డే అని పిలుస్తారు. ఆంగ్లములో స్పై అనగా దొంగతనముగా, రహస్యముగా ఒక పనిని నిర్వహించటం. ఆ పని చేసినది యోధా ఇస్కారియోతు. అది జరిగినది ఈరోజు. ప్రభువును ప్రేమకు, స్నేహానికి గుర్తుగా ఉన్నటువంటి ఒక ముద్దు ద్వారా, అప్పగించటము ద్వారా ఆయన ద్రోహానికి ఏ విధముగా పాల్పడ్డాడో ఈరోజు ధ్యానించమని శ్రీసభ మనందరినీ కూడా కోరుతూ ఉంది. మరి మనం మన యొక్క మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, తలంపుల ద్వారా యోధా ఇస్కారియోతు వలె మన జీవితంలో ఎప్పుడైనా ప్రభువును అప్పగించి ఉన్నామా? ప్రభువుకు మనం మోసం చేసి ఉన్నామా? ప్రభువుకు నమ్మక ద్రోహం చేసి ఉన్నామా అని అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను మరి రేపటి నుంచి పవిత్ర 3 దినాలకు, త్రిదినాలలో మనం ప్రవేశించబోతూ ఉండగా మనల్ని శుద్ధీకరించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా నిమిత్తము నీ కుమారునితో సిలువ కాడిని మోయించితివి. మమ్ము ఆధ్యాత్మిక శత్రుబారి నుండి విమోచింపదలచి నీవిట్లు సంకల్పించితివి. కావున ఓ ప్రభువా, నీ సేవకులమైన మేము ఉత్థాన వరమును పొందునట్లు నీ కృపను చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము.
యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయి శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణా శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరుకుంటిని. నా మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనుగాక. వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించు చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరము మోపదలచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా అభ్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చిటమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను బట్టియు నీ ప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నీ కారణముననే నాకు అవమానం ప్రాప్తించినది. నీ వలననే నేను నిందను తెచ్చుకొంటిని. నా సోదరులకు నేను పరాయి వాడనైతిని. నా తోపుట్టువులకు నేను అన్యుడనైతిని. నీ దేవాలయము పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినవి. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను బట్టి నీ ప్రేమను బట్టి నా మరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. పరనిందలు నా హృదయమును ముక్కలు చేసెను. నేను బలమును కోల్పోతిని. నేను సానుభూతిని ఆశించి తిని, కాని అది లభ్యము కాదయ్యెను. ఓదార్పును అభిలషించి తిని, కాని అది లభింపదయ్యెను. వారు నాకు భోజనమునకు మారుగా విషమును వసగిరి. నేను దప్పికగొని ఉన్నప్పుడు పులిసిన ద్రాక్షారసము ఇచ్చిరి. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను బట్టి నీ ప్రేమను బట్టి నా మరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నేను గీతములతో ప్రభువును కీర్తించెదను. కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఈ చేదమును చూచి దీనులు సంతసింతురు. దేవుని కొల్చు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు. ప్రభు ఆర్తుల మొన వినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారము చెయ్యడు. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను బట్టి నీ ప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నీ కోసం తపించు నయనం, నీ కోసం జీవించు హృదయం. నీ కోసం తపించు నయనం, నీ కోసం జీవించు హృదయం. నీ దేహం ప్రేమాలయం, నీ జీవం స్నేహాలయం. నీ దేహం ప్రేమాలయం, నీ జీవం స్నేహాలయం. నీ ముంగిటిలోని దివ్వెనే వెలగాలి యేసువా. నీ ముంగిటిలోని దివ్వెనే వెలగాలి యేసువా.
కోసం తపించునయను, నీ కోసం జీవించు హృదయం. ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 14వ వచనము నుండి 25వ వచనము వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 26 వచనములు 14 నుండి 25 వరకు. ఆ కాలములో 12లో ఒకడుగు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచట నీకు పాస్కా భోజనమును సిద్ధపరపగోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండ యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభూ నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును, కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము, అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యేటిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మన కథానాయకుడు యూదా ఇస్కారియోతు. మనం ఏదైనా చలనచిత్రానికి వెళ్ళినప్పుడు కథానాయకుడు ఉంటాడు, అంటే ప్రధానమైనటువంటి వ్యక్తి. అయితే కొన్ని సినిమాలు మనం చూసినట్లయితే మంచి చేసేవాడు కాకుండా చెడు చేసేవాడు కథానాయకుల్లా ఉంటాడు. ఉదాహరణకి ఈగ సినిమా చూసినట్లయితే ఈ చెడు చేసేటటువంటి వాడే ఆ చిత్రం మొత్తం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు జీవితంలో అది జరుగుతుంది. ప్రభు జీవితంలో కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటన స్పై వెన్స్డే, అంటే గూఢచారి బుధవారం. ఏం జరిగింది ఈరోజు? యూదా ఇస్కారియోతు నమ్మక ద్రోహం చేసినటువంటి రోజు ఈరోజు. అందుకే ఈనాటి ఈ సంఘటన అంతా కూడా యూదా ఇస్కారియోతు చుట్టూ తిరుగుతుంది. ఆయనే ప్రతినాయకుడు ఈనాటి మన యొక్క పఠనములో మరియు ఈరోజు. యోహాను సువార్త 13వ అధ్యాయం 29వ వచనములో ఒక వాక్యం ఉంది. అదేమనగా, శిష్యులందరూ ఒక చోట ఉన్నారు. యేసు ప్రభు అంటాడు యూదా ఇస్కారియోతుతో, నీవు చేయవలసిన పని కానిమ్ము అంటాడు. అయితే అప్పుడు శిష్యులందరూ ఏమనుకున్నారు? ఓహో, డబ్బుల సంచి యూదా ఇస్కారియోతు దగ్గర ఉంది కాబట్టి, పండుగ వస్తుంది కాబట్టి షాపింగ్ కోసం పంపిస్తున్నాడు అనుకున్నాడు. ఏదన్నా కొనటానికి యేసు ప్రభు యూదా ఇస్కారియోతుకు చెప్పాడు అనుకుంటున్నాడు. ఎప్పుడు? నీవు చేయనున్న పని కానిమ్ము అంటే ఏదో కొనటానికి పంపిస్తున్నాడు యేసు ప్రభు అని శిష్యులందరూ కూడా అనుకుంటారు. కానీ
ఆయన వెళుతున్నది కొనటానికి కాదు, అమ్మటానికి. ఎవరు నమ్మటానికి? యేసు ప్రభువుని అమ్మటానికి వెళుతున్నాడు. అందుకే ప్రభువే నీవు చేయనున్నటువంటి పనిని కానిమ్ము అని పలుకుతూ ఉన్నారు. అయితే యోహాను సువార్త రాసినటువంటి వ్యక్తి ఎవరు? అపోస్తులుడైనటువంటి యోహాను. 12 మంది శిష్యులలో 3 ప్రభువుకు అతి సన్నిహితులు కాగా వారిలో ఒకడు పునీత యోహాను గారు. ఆయనే యోహాను సువార్తను రాశాడు. అయితే మనకు ఈరోజు అత్యంత ప్రధానమైనటువంటి అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయం. మరి ఆయన మాటల్లో కల్లారా చూచినటువంటి మాటలు ఇది. ఏం మాటలు ఇది? 18వ అధ్యాయం 4వ వచనములో, అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చాడు. చూశారా? ఇక్కడ చిన్న చిన్న మాటలైనా కూడా ఎంతో అర్థంతో కూడినటువంటి మాటలు. తన యొక్క మరణము దగ్గరకు వచ్చినది, తన యొక్క శిలువ శ్రమలు దగ్గరకు వచ్చినవి అని ఆయన వెనకడుగు వేయలేదు. ఏం చేశాడు? ఆయన ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి మీరు ఎవరిని వెతుకుచున్నాడు? అదంతా చీకటి చీకటి, కానీ చందమామ ద్వారా వెన్నెల కాస్తుంది. కానీ ప్రభువు మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు సమాధానం. 5వ వచనములో, యోహాను 18వ అధ్యాయం 5వ వచనములో, నజరేయుడగు యేసును మేము వెతుకుతున్నాము అని యేసు ప్రభువుతోనే చెప్పారు వీళ్ళు. అంటే ఏంటి దాని అర్థం? గుర్తుపట్టారు ఆయన్ని? గుర్తుపడితే నిన్నే వెతుకుతున్నామని చెప్పేవాళ్ళు. కానీ ఏం చెప్పారు? నజరేయుడగు యేసును వెతుకుతున్నామంటే మాట్లాడుతున్నది ఆయనేనని వీళ్లకు తెలియదు. నేనే ఆయనను అని యేసు ప్రభు భయపడకుండా వాళ్ళకి చెప్పాడు. మనమైతే ఏం చేస్తాం? ఇదిగో పక్కనోడు ఈయనే ఆయన, పట్టుకుపోండి అని చెప్తాం. యేసు ప్రభు ఏం చేశాడు? నేనే. ఎందుకంటే గడియ వచ్చింది, ఇక వెనుదిరిగి చూసేటటువంటి పని లేదు. నేనే ఆయనను అని చెప్పగా ఏమైందో? టీవీల ముందు కూర్చొని బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వచనం తీసుకొని చూడండి. గురుద్రోహి యూదా వారితో నిలుచుండి ఉండెను. యేసు నేనే ఆయనని చెప్పగానే ఏమైందో తెలుసా? బైబిల్లో రాసి ఉంది, నా సొంత మాటలు కాదు. 6వ వచనం, వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయనను బంధించటానికి వచ్చారు, కానీ ఆయన మాటలు వారిని బంధించి వేశాయి. వెనకడుగు వేయవలసినటువంటి ఈయన ముందడుగు వేస్తున్నాడు. ఆయనను పట్టుకోవటానికి వచ్చినటువంటి వారు ముందడుగు వేయాల్సిన వారు, వీరు వెనకడుగు వేసి పడిపోయారు, నేల మీద పడిపోయారు. మళ్ళీ ఆయన ప్రశ్నించాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? మళ్ళీ రెండోసారి 7వ వచనములో, అందుకు వారు నజరేయుడగు క్రీస్తునని మళ్ళీ పలికారు. నేనే ఆయనని మీతో చెప్పి తిని, కనుక మీరు నన్ను వెతుకుచున్నచో వీరిని పోనిండు. ఎవరిని? మిగతా శిష్యులని పోనిండు. మీరు నా కోసం వెతుకుతున్నట్లయితే నన్ను పట్టుకోండి, కానీ వీరిని వదిలిపెట్టండి అని ప్రభువు ఎందుకు చెప్పాడు? ఎప్పుడైతే ఆయన ఎవరిని వెతుకుతున్నారు అని రోజు ఆయన చూస్తున్నారు, కానీ గుర్తు ఎందుకు పట్టలేకపోయారనగా ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం, ఆధ్యాత్మికమైనటువంటి చీకటి. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 3-4 వచనములు ఈ విధంగా చెప్తున్నాడు, మేము బోధిస్తున్న సువార్త నశించుచున్న వారికి మాత్రమే కనుమరుగవుతుంది. అంటే వాళ్ళకు కనపడదు. ఎవరికి? నశించుచున్న వాళ్లకు అది కనపడదు. సువార్త వెలుగు వారికి కనిపింపకుండునట్లు ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలిగి చేయును. ఎంత చక్కనైనటువంటి వాక్యం! అనగా దేవుడు మన మధ్య ఉన్నా కూడా, మన యోహాను సువార్తలో వింటాం, వెలుగు ప్రకాశించని వారి మధ్య, కానీ ఆ వెలుగు ఆ చీకటి వెలుగును చూడలేకపోయాను. మరి ఆయన కూడా అక్కడే ఉన్నారు, కానీ వాళ్ళు చూడలేకపోయారు. అయితే ఎప్పుడైతే ప్రభువు వీరిని పోనిండు అని ఎందుకు చెప్పారు అనగా, ఆయన ఒక మంచి కాపరి. తన గొర్రెల కోసం తన ప్రాణమునిస్తాడే కానీ గొర్రెల ప్రాణములు తీసేటటువంటి వాడు కాదు. అందుకే ఈ మిగతా శిష్యులున్నారు ఆయనతో. యేసు ప్రభు తనను పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళతో, నేనే ఆయనను, మీకు కావలసింది నేను, కాబట్టి వీళ్ళను పోనిండు అని ఆయనే. మనం అనుకుంటాం శిష్యులందరూ పిరికివారుగా వెళ్ళిపోయారు, పారిపోయారు అని. అది నిజమే. కానీ యేసు ప్రభు వాళ్ళు ఉండాలని కోరుకున్నారా? ఆ సమయంలో తనతో పాటు మరణించాలి, తనతో పాటు సిలువ వేయబడాలని యేసు ప్రభు కోరుకున్నారా? కోరుకోలేదు.
తాను మాత్రం మరణించాలి, తన యొక్క శిష్యులు మాత్రం వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇది దేనికి గుర్తు అనగా లేవియ కాండములో పాత నిబంధన గ్రంథములో 16వ అధ్యాయం 17వ వచనములో బలి ఇయ్యబోయేటటువంటి ఆ బలి పశువు ఒంటరిగా వెళ్ళాలి అని రాసి ఉంది. అంతేగాని గొర్రెల మందలాగా 100 మందిని కలిసి వేసుకొని అందరితో కలిసి చనిపోతే యేసుప్రభు యొక్క గొప్పతనం విలువ ఏమైనా ఉంటుందా? లేదు. అందుకే ఆయన వీళ్ళని వెళ్ళనిమ్మండి, మీకు కావాల్సింది నేను కాబట్టి మీరు నన్ను చంపండి అని స్వచ్ఛందంగా ఆయనంతట ఆయన ముందుకు వచ్చాడు. ఎందుకనగా యోహాను సువార్తలో నా గడియ ఇంకనూ రాలేదు అని మొదట్లో పలికినటువంటి ప్రభువు గడియ ఇప్పుడు వచ్చింది. తాను శ్రమలు మరణం అనుభవించే గడియ ఇప్పుడు వచ్చింది, కానీ శిష్యుల గడియ ఇంకా రాలేదు. శిష్యులు కూడా తర్వాత శ్రమలు అనుభవిస్తారు, ప్రభువుకు తెలుసు. కానీ ముందు ఆయన వాళ్ళ కోసం శ్రమలు అనుభవించాలి. ఆ తరువాత వాళ్ళు ఆయన కోసం శ్రమలు, బాధలు, శిలువ మరణం అనుభవిస్తాడు. అందుకే ఆయనను వదిలేసి ఒంటరిని చేసి ఏకాకిని చేసి వెళ్ళిపోయారు. ఎందుకనగా ఇప్పుడు వచ్చింది ఆయన గడియ మాత్రమే, వాళ్ళ గడియ ఇంకనూ రాలేదు. అయితే పేతురు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వాని యొక్క చెవిని తెగ నరికాడు పేతురు. మరి ఈయన చేపలు పట్టుకునే ఆయన, యుద్ధాలు చేసే ఆయన కాదు, కానీ చెవిని మాత్రం ఖచ్చితంగా బాగానే నరికేశాడు. అయితే అది చూచి ప్రభువు ఏమన్నాడు? మంచి పని చేశావు నాయన అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? కత్తిని వరలో పెట్టుము, నా తండ్రి ఇచ్చిన పాత్రను నేను పానము చేయవద్దా అని అడిగాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి కత్తేమో నువ్వు లోపల పెట్టుకో అని చెప్పి నువ్వు పట్టుకోవాల్సింది ఏంటి? పాత్ర. ఏంటి ఈ పాత్ర? శ్రమలు, కష్టాలు అనేటటువంటి పాత్ర. ఇక్కడ ఈ రెండిటికి భేదం ఉంది, కత్తికి పాత్రకు భేదం ఉంది. ప్రభు అంటున్నారు, నువ్వు కత్తిని కాదు పట్టుకోవాల్సింది, కత్తిని లోపల పెట్టు, పాత్రను పట్టుకోవాలి నేను అని చెప్పాడు. కత్తికి పాత్రకు ఏంటి తేడా? శ్రమల పాత్రకు కత్తికి. కత్తి వధించుట వలన కత్తికి విజయం, అంతే కదా. కత్తి ద్వారా విజయం పొందాలంటే దాన్ని లోపల పెట్టుకుంటే రాదు. కత్తిని వాడి వధించటము ద్వారా విజయం కలుగుతుంది. కానీ పాత్రకు విజయం ఎలా కలుగుతుంది అనగా విధేయించుట వలన విజయం కలుగుతుంది. కత్తికి వధించటం వలన, పొడవటం వలన విజయం కలుగుతుంది, కానీ పాత్రకు విధేయించటం వలన కలుగుతుంది. మరి క్రీస్తు ఈ పాత్రను ఎవరిచ్చారు? క్రీస్తు ప్రభు కనగా యోధా ఇస్కరియోతు ఇచ్చాడా? లేదు. ఈ పాత్రను, శ్రమల పాత్రను క్రీస్తుకు పిలాతు ఇవ్వలేదు, యోధా ఇస్కరియోతు ఇవ్వలేదు, యూదులు ఇవ్వలేదు, అన్నా కైఫాసు వీళ్ళెవ్వరూ కూడా ఇవ్వలేదు. ఇచ్చినటువంటిది ఎవరో మనం చదువుదాం. 11వ వచనం, యోహాను 18వ అధ్యాయం 11. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము, తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవద్దా? అంటే ఇక్కడ ఈ శ్రమల పాత్ర ఇచ్చింది ఎవరు? వీళ్ళందరూ కాదు. యోధా కాదు, ఇస్కరియోతు కాదు, అన్నాసు, కైఫాసు, పిలాతు, యూదులు, సైనికులు ఎవ్వరూ కూడా కాదు. ఈ పాత్రనిచ్చినటువంటి వాడు తండ్రి. మనం అనుకుంటాం, దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఈ కష్టాలు అంటాం. కానీ ఆ కష్టాలను ఇచ్చినటువంటి వాడే తన ఏకైక కుమారునికి ప్రభువు, తండ్రి దేవుడు. అయితే అంటున్నాడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనములో, నేను గనక నా తండ్రిని ప్రార్థించిన 12 దళముల కంటే ఎక్కువ దూతలను పంపడా ఆయన? అంటే నేను గనక ఈ శ్రమల నుంచి దూరం అవ్వాలనుకుంటే ఏం చేస్తాడు తండ్రి దేవుడు? ఎంతమందిని పంపిస్తాడు? 12 దళములు. దళం అంటే ఎంతో తెలుసా? 6000 మంది. 12 × 6000 అంటే 72,000 మందికి పైగా దూతలను ఆయన పంపిస్తాడట. కానీ యేసు ప్రభువును పట్టుకోవటానికి వచ్చింది ఎంతమంది తెలుసా? సుమారు 600 మంది ఆ రోజు. ఈ 600 మంది ఎక్కడా? ఒకవేళ ప్రభువు గనక తలచుకుంటే ఎంతమంది వచ్చేవాళ్ళు? 72,000 మంది కంటే పైగా దూతలు వచ్చేవారు. కానీ అడిగాడా? అడగలేదు. ఎందుకనగా తన గడియ వచ్చింది. ఈ శ్రమలనేవి తప్పుడివి కాదు, అవి చెడ్డవి కాదు, అవి మంచివి అని చెప్పటం కోసం ఆయన పిలవలేదు. ఆయనే గనక దలుచుకుంటే ఆ పేతురు యొక్క కత్తి, చెవి నరికినటువంటి కత్తి
ఎంత చిన్నది. ఈ 72,000 మంది దూతలు వచ్చినట్లయితే, రాజాదిరాజువైనటువంటి తండ్రి దేవుడే తన పక్షాన యుద్ధము చేయడానికి వచ్చినట్లయితే ఈ కత్తులు కఠోరాలు ఏవి కూడా సరిపోవు. అందుకే యెషయా గ్రంథం ఎందుకు ఆయన మౌనం వహించాడు, శ్రమలను ఎందుకు ఆయన స్వీకరించాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం మరియు 12వ వచనములో మనం వింటున్నాం. దౌర్జమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యను. అతడు వధ్యస్థానమునకు కొనిపోవు గొర్రె పిల్లవలే, ఉన్ని కత్తిరించు గొర్రెవలే మౌనముగా ఉండెనే కానీ నోరు తెరువలేదు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఎందుకు ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు అనగా చేతగాక కాదు, కానీ ప్రేమించాడు కనుక ఆయన బదులు పలకలేదు, నోరు తెరవలేదు. అందుకే ప్రభువు యూదా ఇస్కారియోతును కానీ, పిలాతును కానీ, లేదా పారిపోయినటువంటి శిష్యులని కానీ శత్రువుల్లాగా చూడలేదు. ఆయన ప్రేమ శత్రువుల్లాగా చూచినట్లయితే వాళ్ళ మీద యుద్ధం చేసేవాడు, దూతలను తీసుకువచ్చి వాళ్ళను సంహరించేవాడు, నాశనము చేసేవాడు. కానీ ఆయన శ్రమల పాత్ర ప్రేమతో చేశాడు, తన స్వచ్ఛందముగా చేశాడు. ఎందుకనగా యోహాను 3:16లో మనం వింటున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు అని. అంటే ప్రేమ అనేదే ఆయనకు కారణం. ఆయనను బలవంతముగా ఎవరు సిలువ మీద వేయలేదు. ఆయనకిష్టము లేకుండా ఆయన సిలువ మీద శ్రమలు పడలేదు. అందుకే ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఒక ప్రక్క దొంగ ముద్దు, మరొక ప్రక్క నిజమైనటువంటి ప్రేమ. దొంగ ముద్దు అనేది యూదా ఇస్కారియోతుకు చెందింది, కానీ ప్రభువుది నిజమైనటువంటి ప్రేమ. చెవిని నరికిన పేతురు ఏం చేశాడు? ఎప్పుడైతే వీళ్ళు ప్రభువు తనను తాను అర్పించుకున్నాడో, యోహాను 18లో మనం వింటున్నాం, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పారిపోయారు. ఎవరెవరు? పేతురు కూడా వెళ్ళిపోయాడు. కత్తితో నరికినటువంటి పేతురు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యోహాను, సిలువ క్రింద యోహాను ఉన్నాడు కదా, మరియ తల్లి అప్పగించినటువంటి శిష్యుడు, ఆయన కూడా ఆ సమయంలో జనాల్లోకి, గుంపులోకి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత సిలువ క్రిందకి వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పేతురు దూరంగా వెళ్ళిపోయాడు, యోహాను దూరంగా వెళ్ళిపోయాడు, యూదా ఇస్కారియోతు మాత్రం దగ్గరగా ఉన్నాడు. అవునా కాదా? ఎందుకు దగ్గరగా ఉన్నాడు? ప్రేమ ఉందా? కాదు. కానాపల్లె వివాహములో ద్రాక్షారసమును, నీటిని ద్రాక్షారసముగా మార్చమన్నప్పుడు, అమ్మ నా గడియ ఇంకను రాలేదన్నాడు ప్రభు. అప్పటి నుంచి యూదా ఇస్కారియోతు యేసు ప్రభు మీద ఓ కన్నేసి ఉన్నాడు. ఎప్పుడు వస్తుంది ఈయన గడియ, ఎప్పుడు చెప్తాడు నా గడియ వచ్చింది అని కాసుకొని ఉన్నాడు. అందుకని ఈ మిగతా ఆయనను ప్రేమించిన శిష్యులేమో భయంతో పారిపోయారు, దూరముగా ఉన్నారు. కానీ ఆయనను అప్పగించేటటువంటి వాడు మాత్రం దగ్గరగా ఉన్నాడు. కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు దగ్గరగా ఉన్నని, వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళు నన్ను మోక్షానికి దిశపోతారు అనుకోమాకండి. దగ్గరున్న వాళ్ళే ఏం చేస్తారు? యూదా ఇస్కారియోతు దగ్గరగా ఉన్నాడు. ఎప్పుడు చెప్తాడా యేసు ప్రభు నా గడియ వచ్చింది, నా గడియ వచ్చింది, నా గడియ వచ్చింది అని. అందుకే స్నేహితుల్లో 2 రకాలు ఉంటారు. నిజమైనటువంటి స్నేహితులు ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళు దూరంగానే ఉంటారు, కానీ మనలను పట్టించటానికి, ఎప్పుడు సమయం వస్తుందా అని చూడటానికి, ఎదురు చూడటానికి ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళు మన ఫేస్బుక్లో కూడా చాలామంది ఉంటారు. ఈయనేం పోస్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఎక్కడున్నాడా, లేకపోతే ఈయన ఎన్వైర్మెంట్ ఎక్కడెక్కడ ఆయన లాగిన్ అయ్యాడు, లొకేషన్ తెలుసుకోవటానికి. ఇట్లా స్నేహితులు చాలామంది ఉంటారు యూదా ఇస్కారియోతులాగా. కానీ ఈ మిగతా 2 శిష్యులేమో దూరంగా వెళ్ళిపోయారు. కానీ యూదా ఇస్కారియోతు మాత్రం ఏం చేస్తున్నాడు? దగ్గరగా ఉన్నాడు. ఎప్పుడు వస్తుంది యేసు ప్రభువు నోటి నుంచి, ఇదిగో నా గడియ వచ్చింది, ఇక మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఇక నాకు సిలువ అంటే భయం లేదు, ఎందుకంటే నాకెప్పుడు భయం లేకపోయినా నా గడియ రాలేదు కాబట్టి నేను సిలువనెక్కలేదు, నేను శ్రమలు అనుభవించలేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనం. ఈ వచనం కోసమే యూదా ఇస్కారియోతు కాచుకొని ఉన్నాడు దొంగ ద్రోహిలాగా. 22:53
లూకాసు వార్త. ఇది మీ గడియ, అంధకారపు శక్తి అయి ఉన్నది. ఇదిగో మీకు వచ్చింది ఇంకా గడియ, నా శ్రమల గడియ వచ్చింది అనగానే యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెడతాడు. ముద్దు పెట్టి శత్రువులకు అప్పగిస్తాడు. మనుషునిగా జన్మించినప్పుడు బెత్లెహేములో పూరిపాకలో పొత్తి గుడ్డల చేత చుట్టబడినటువంటి యేసు ప్రభు మరికొద్ది గంటల్లో తాళ్లతో కట్టబడుతున్నాడు, మేకులతో కొట్టబడబోతున్నాడు. ఇదంతా ఎందుకనగా మన మీద ప్రేమతో ఆయన చేశాడు. కనుక ఈ బుధవారం రోజున, స్పై వెన్స్డే రోజున, అంటే దొంగ ముద్దు బుధవారం ఇది, శత్రువులు నమ్మక ద్రోహం చేసినటువంటి తన శిష్యులు నమ్మక ద్రోహం చేసినటువంటి బుధవారం. ఈ రోజున మనందరం గ్రహించాలి, ముఖ్యంగా రేపటి నుంచి అత్యంత పవిత్రమైన 3 దినాల్లో ప్రవేశిస్తుండగా ఎందుకు యేసు ప్రభు మరణించాడు అంటే మనమే ఎప్పుడు కూడా ఆయన దొంగ ముద్దు పెట్టాడు కాబట్టి, అప్పగించాడు కాబట్టి చనిపోయాడు, లేదా శత్రువులు ఆయన చంపారు కాబట్టి చనిపోయాడు, లేదా పిలాతు మరణశిక్ష విధించాడు కాబట్టి చనిపోయాడు. ఇవన్నీ కూడా రెండవ కారణాలు. ప్రధానమైనటువంటి కారణం ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడు ఆయన వెనకడుగు వేయలేదు, ముందడుగు వేశాడు. ఎందుకనగా ఆయన చిత్తము లేకుండా మన తెలుగు భాషలో చెప్తూ ఉంటాం, ఒంటి మీద ఈగ కూడా వాలదంటాం. మనం ఎవరన్నా వస్తుంటే మన మీదకి ఏం చేస్తావరా నువ్వు, నా ఒంటి మీద ఈగ కూడా వాలదు నేను తలుచుకుంటే అంటాం. యేసు ప్రభు యొక్క జీవితం ఏమనగా ఆయన చిత్తము లేనిదే, ఆయన ఇష్టము లేనిదే. ఆయనను బలవంతంగా ఎవరు చంపివేయలేరు కూడా. కానీ ప్రేమతో నీకోసం నా కోసం ఆయన ఇష్టానుసారముగా పూర్తి స్వేచ్ఛతో పూర్తి ప్రేమతో మన కోసం ఆయన ఈ 3 రోజులు శ్రమలు అనుభవించి మరణించబోతున్నాడని ఈ బుధవారం రోజున మనం గ్రహిద్దాం. ఆమేన్. అనురాగ దీపాలతో అర్పించున్న హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పించున్న సర్వం. అనురాగ దీపాలతో అర్పించున్న హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పించున్న సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మీకు మేము అర్పించు కానుకలను ప్రేమానురాగముతో స్వీకరింపుము. ఈ దివ్య బలిలో నీ దివ్య కుమారుని శ్రమల పరమ రహస్యమును కొనియాడు మేము. అతని శ్రమ ఫలములను
విశ్వాసపూరిత మనస్సులతో స్వీకరించునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన ఘడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమున ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నె తల్లి పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరి గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదంను ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను.
ఆమేన్. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం ప్రభు భోజం మధుర ఆహారం ప్రభు స్నేహం స్వర్గ సహవాసం ప్రభు భోజం మధుర ఆహారం స్వీకరింప తరలి రండి నిత్య జీవం వసగు భోజం స్వీకరింప తరలి రండి నిత్య భైవం వసగు భోజం శాంతి సుధలు సత్య సిరులు పంచు ఆహారం శాంతి సుధలు సత్య సిరులు పంచు ఆహారం ప్రభు స్నేహం స్వర్గ సహవాసం ప్రభు భోజం మధుర ఆహారం ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, మేము ఇప్పుడు కొనియాడిన పరమ రహస్యములు నీ కుమారుని మరణమును ప్రకటించుచున్నవి. అతని మరణము ద్వారా మాకు శాశ్వత జీవితము లభించినది. ఈ సత్యమును మేము గట్టిగా విశ్వసించి దీనిని అందరి ఎదుట దృఢముగా నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత జోజప్ప గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము.
మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపటి నుంచి మనము అత్యంత పవిత్రమైనటువంటి పాస్కా త్రిదినాలలో మనం అడుగు పెట్టబోతున్నాం. రేపు పాస్కా పవిత్ర వారపు గురువారము. రేపు 3 అంశాలను తల్లి శ్రీ సభ కొనియాడుతుంది. మొట్టమొదటిది గురుత్వాన్ని స్థాపించినటువంటి రోజు. రేపు గురువులందరి యొక్క పండుగ. కాబట్టి మీకు తెలిసిన గురువులు, మీకు జ్ఞానస్నానం ఇచ్చిన గురువులు, మీ విచారణలో పనిచేసి వెళ్ళినటువంటి గురువులు, నీకు తెలిసి మరణించినటువంటి గురువులు, వారందరి కోసం ప్రార్థించండి, శుభాకాంక్షలు తెలియచేయండి రేపు. రెండవదిగా దివ్య సత్ప్రసాదమును స్థాపించినటువంటి రోజు రేపు. మూడవదిగా ప్రేమ ఆజ్ఞను ఇచ్చినటువంటి రోజు. మరి రేపు ఉదయం ఎక్కడా కూడా దివ్య బలి పూజ అర్పించబడదు. రేపు సాయంత్రం దివ్యవాణి టీవీ విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం నుంచి సాయంత్రం 6 గంటలకు పవిత్ర పూజాబలి సాంగ్యములతో మొదలై ఆ పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన ప్రత్యక్ష ప్రసారము ద్వారా రాత్రి 12 గంటల వరకు రేపు కొనసాగించబడుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు. మరి కోవిడ్ పరిస్థితుల్లో నియమ నిబంధనలను అనుసరించి వృద్ధులు, అనారోగ్యులు లేదా మరి పరిస్థితి సరిగా లేనటువంటి వారందరూ కూడా దివ్యవాణి టీవీలోనే మీ యొక్క ఈ తపస్సు కాల, పాస్కా కాల సాంగ్యాలను, పూజలను తిలకించగలరు. ఇక ఎల్లుండి ఉదయం 6 గంటలకు, గుడ్ ఫ్రైడే రోజున ఉదయం 6 గంటలకు విశాఖ అగ్రపీఠం నుంచి రక్షణగిరి కొండ మీద శిలువ మార్గం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అక్కడ విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి మల్లవరపు ప్రకాష్ బిషప్ గారిచే వాక్యోపదేశం చేయబడుతూ ఉంది. మరి ఎల్లుండి 3 గంటలకు గుడ్ ఫ్రైడే రోజున స్లేవముద్దు సాంగ్యములు, ఆ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఉంటాయి. మరి శనివారం సాయంత్రం 10:30 గంటలకు పాస్కా జాగరణ సాంగ్యములు, అర్ధరాత్రి పూజ రక్షణగిరి కొండ మీద నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఆదివారం ఉదయం దివ్యవాణి టీవీ కేంద్రం నుంచి ఉదయం 6 గంటలకు పూజ ఉంటుంది. ఆ తర్వాత 8 గంటలకు విశాఖ అగ్రపీఠం నుంచి సెయింట్ పీటర్స్ కెథీడ్రల్ నుంచి ఈస్టర్ పండుగ పూజ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దివ్యవాణి టీవీలో మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్ మాస్ ఆదివారం రోజున ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దేర్ విల్ బి లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ మాస్ ఆన్ ది ఈస్టర్ సండే ఇన్ దివ్యవాణి టీవీ ఫ్రమ్ దివ్యవాణి టీవీ సెంటర్. సో కైండ్లీ ఆఫర్ మ్యాసెస్. అండ్ ఆ తర్వాత ఆదివారం సాయంత్రం 5 గంటలకు మరొక దివ్య బలి పూజ, ద్రాక్షారామ విచారణ విశాఖ అగ్రపీఠం నుంచి ఖమ్మం మేత్రానులు పాల్ మైపన్ గారు ఈస్టర్ పండుగ పూజను అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంగా మనందరి కోసం నిర్వహిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా మీరు కుటుంబ సమేతముగా పాల్గొనవలసిందిగా మేమందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఈ పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది. మరి దివ్యవాణి టీవీ సెంటర్ నుంచి ఈ తపస్సు కాలములో చివరి దివ్య సత్ప్రసాద ఆరాధన. ఎందుకంటే రేపు ఎల్లుండి నుంచి 3 రోజులు కూడా విశాఖ అగ్రపీఠం నుంచి ప్రత్యక్ష ప్రసారం, ఇక్కడ దివ్య బలి పూజ అవి అర్పించబడవు. కాబట్టి ఈ ఆరాధన దివ్య సత్ప్రసాద ఆశీర్వాద ప్రార్థనలో కూడా అందరూ పాల్గొనగలరు. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, మాలో నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ
నిధి జీవ జల నిధి సజీవ జల నిధి జీవ జల నిధి సజీవ జల నిధి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలో నింపుచున్ సజీవ జల నిధి ఎండిన ఎడారిని బండగనైన గుండెను ఎండిన ఎడారిని బండగనైన గుండెను పండించుచున్నది మండించుచున్నది పండించుచున్నది మండించుచున్నది రండి 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 సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్న ఆత్మలో నింపుచున్నది సజీవ జల నిధి యేసుని సిల్వలో నది ఏరులై పారుచున్నది యేసుని సిల్వలో నది ఏరులై పారుచున్నది కాసులు లేకని తీసుకోవేగమే కాసులు లేకని తీసుకోవేగమే ఆగు త్రాగు సాగు